హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 535 యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో దేవతడి గ్రామంలో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య రోజు జరిగిన అభిషేకం విజువల్స్ షేర్ చేశాను కదండి. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడైతే అమ్మవారి కుంభపూజకు నైవేద్యంగా ఏమేమి చేశామో అని చూపిస్తాను, ఒకసారి చూడండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడైతే చిక్కుడుకాయ తాలింపు అనేది చేశాను. ఇంతకుముందు అంబలి గాంచాను. తర్వాత ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. తర్వాత బెల్లం పొంగల్ చేశాను. ఆ తర్వాత వడ కూడా చేశాను. మొత్తం టోటల్గా 5 నైవేద్యాలు అయితే చేశాను. ఈ నైవేద్యాలు గర్భగుడి లోపల పెట్టడానికి కాదు కాబట్టి అన్నింటిలోనూ ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది యూస్ చేశాను. ఇక్కడైతే వెజిటేబుల్ రైస్ 6 kgs చేశాను. వెజిటేబుల్ రైస్కి కాంబినేషన్గా ఉల్లగడ్డ కుర్మా అయితే పెట్టాను. ఇక ఈ వంటలన్నీ వాడకుండా ఉండే నీటితోనే టేస్ట్ అనేది చూడకుండా అమ్మవారి నైవేద్యాలు చేయడానికి కోసమే పెట్టిన పాత్రలలోనే వండుతూ ఉన్నాను. సో ఫైనల్గా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనకు ఇక్కడ వంటలన్నీ పూర్తయ్యేలోపు అభిషేకము ఇంకా అలంకారం కూడా పూర్తయిపోయింది. మంగళహారతి అనేది స్టార్ట్ అవుతుంది, వెళ్ళి చూద్దాం రండి. అభిషేకం తర్వాత అమ్మవారిని కొత్త అంచు చీరతో సంపంగి, రోజా, చామంతి ఇంకా పన్నీరాకుతో కలిసిన మాలలతో ఇలా అయితే అలంకారం అనేది పూర్తి చేశారు. పంచలోహంతో చేసిన కత్తి మరియు త్రిశూలంతో అలంకారం అయితే చేశారు. కింద కనిపిస్తున్న శిరస్సు కూడా పంచలోహంతో చేసినదే. అమ్మవారికి నైవేద్యంగా గర్భగుడిలో పెట్టడానికి అంబలైతే చేసిచ్చాను. అందులో ఎర్రగడ్డలు అనేది వాడలేదు. పూజ అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి ఉత్సవ విగ్రహం. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. అమ్మవారికి అంచు చీర కట్టి వేపాకు, సంపంగి, రోజా, ఆస్ట్రేలియన్ చామంతి ఇంకా పన్నీరాకుతో మాలలు అల్లి అలంకారం అనేది చేశారు. సింహాన్ని పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నది పోతల రాజస్వామి. స్వామివారికి చామంతి ఇంకా రోజాలతో మాల అనేది వేశారు. ఇక ఇక్కడ శిల రూపంలో ఉన్న పోతల రాజస్వామి వారికి ఇంకా అమ్మవారి శూలానికి పూజ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే భక్తులందరూ అమ్మవారి హారతి తీసుకున్నారు. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా అందుకున్నారు.
ఇక్కడైతే అమ్మవారికి అభిషేకం చేసిన తీర్థాలను అందరిపైన చల్లుతూ ఉన్నారు. ఇక అప్పుడే వీడియోలో అయితే క్లైమేట్ చూసారు కదా, వాతావరణం అంతా వాన వచ్చే మాదిరి చినుకులు పడుతూ ఉన్నాయి కదా, అదైతే తుఫాను. ఆ టైంలో ఇంకా బయట కుంభం వేయడానికి కాదు కాబట్టి ఇక్కడ మండపంలోనే కుంభం అనేది వేస్తూ ఉన్నారు. అమ్మవారికి త్రిశూలాలు ఇంపార్టెంట్ కాబట్టి పసుపు కుంకుమలతో త్రిశూలాలు వేసి వేపాకు వేసి దానిపైన అరిటాకులు పెట్టి ఇక నైవేద్యానికి చేసిన పదార్థాలన్నీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, వాటిని అయితే అన్నింటినీ వేసి పూజ అయితే చేస్తారు. ఇక్కడ తీర్థాలు ఇంకా పంచామృతము పంచుతూ ఉన్నారు. మనకు మామూలుగా తలిగ వేయడం అంటే తెలుసు, అది స్వామివార్లకు పెడతాము. శనివారాలు పూజ, వినాయక చవితి ఇలా పూజలు చేసినప్పుడు వాళ్ళకి తలిగ అనేది వేస్తాము. ఇక్కడైతే అమ్మవారికి చేసే పూజని, అమ్మవారికి పెట్టే ఆ తలిగను కుంభం అనేసి పిలుస్తాము. ఇక ఇక్కడ మీరు చూస్తున్నది పలంనేరు ఎంపీడీఓ సార్ వాళ్ళు కుటుంబ సమేతంగా గుడికి విచ్చేశారు. సార్ వాళ్ళ కుటుంబానికి అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ మా అత్తయ్య మామయ్య వాళ్ళు అమ్మవారి పువ్వులు, పసుపు, కుంకుమ ప్రసాదాలను వారికి అందజేశారు. ఇక ఇక్కడ కుంభం అనేది వేస్తున్నారు చూడండి. ఫస్ట్ వెజిటేబుల్ రైస్ వేస్తున్నారు, తర్వాత చిక్కుడుకాయ తాలింపు, ఉల్లగడ్డ కర్రీ, స్వీట్ పొంగల్ చేశాను కదా అది, దానిపైన వడలు అనేది అలంకరించి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్గా కుంభ పూజకు కుంభం అనేది రెడీ అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది అంకాల పరమేశ్వరి అమ్మవారి చెల్లెలు కరుమారమ్మ అమ్మవారు.
చూశారు కదండి, ఇలా అయితే అమావాస్య రోజు దేవతడి గ్రామంలో అంకాల పరమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారి మంగళహారతి, అలంకారము, ఇంకా కుంభపూజ అనేది ఇలా అయితే చేశాము. పూజ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని అన్నదానంగా అందరికీ పంచాము. ఆ వీడియో అయితే నేను తీసుకోలేదండి, బయట ఎక్కువ వర్షం పడతా ఉంటే అందుకనేసి మండపంలోనే అన్నదానం అనేది చేశాము. అందుకని అన్నదానం వీడియో అయితే నేను కవర్ చేయలేదు. అమ్మవారిని వర్ణిస్తూ పాటలు పాడేవారు పాడిన విధానాన్ని నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను షేర్ చేస్తాను. ఇక ఇదండి ఈరోజుటి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.